శ్రావణి ఊబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ముఖం ప్రక్కకు తిప్పుకుని బస్సు వస్తున్నది అన్నది. వేణు బస్సు సంగతి పట్టించుకోకుండా మా అత్తయ్య మాటను నాన్న, నేను తీవ్రంగా వ్యతిరేకించాము. అమ్మ కూడా తాంబూలాలు పుచ్చుకున్న తరువాత అలా చేయడం పాపం అన్నది. తాతయ్య మాత్రం పెళ్లిపేటల వరకు వచ్చినవే ఆగిపోతున్నాయి, ఇష్టపడితే అది పెద్ద సమస్య కాదు అన్నాడు. మేమెవరం అతని మాట ఖాతరు చెయ్యకపోవడంతో కోపంగా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. అంతలో బస్సు వచ్చింది. నేను చెప్పినవేవీ మనసులో పెట్టుకోకు, సంతోషంగా ఉండు అని చెప్పి వేణు బస్సు ఎక్కేశాడు. ఆమె అన్యమనస్కంగా చెయ్యి ఊపింది. తొలుత వేణు తల్లి, తాతయ్య తమ ప్రేమ వివాహానికి అంగీకారం తెలపలేదు. తరువాత యాక్సిడెంట్ త్రుటిలో తప్పింది. ఇప్పుడు మేనత్త అడ్డం పడుతున్నది. ఎందుకిలా జరుగుతున్నది? తమ వివాహం సజావుగా జరుగుతుందా? తను భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెంచుకుంది. అవి నెరవేరుతాయా? ఇలా సాగాయి శ్రావణి ఆలోచనలు. ఆమెను చూసిన పద్మావతి, వేణుని ఇక్కడకు రప్పిస్తే నీ సంతోషానికి పట్టపగ్గాలు ఉండవనుకుంటే నీవేంటి ఇంత నీరసంగా తయారయ్యావు అంది. శ్రావణి వేణు తనకు చెప్పిన విషయం వివరించింది. అది విన్న పద్మావతి, 5 ఎకరాల పొలం ఇస్తానన్నా వద్దన్నాడు వేణు. అంత మంచి వ్యక్తి భర్త కాబోతున్నందుకు సంతోషించాలి గాని ఎందుకు బాధపడతావు అని ఓదార్చింది. అసలు మా పెళ్ళి అవుతుందా? దీనంగా అడిగింది శ్రావణి. తప్పకుండా అవుతుంది, ధైర్యం చెప్పింది పద్మావతి. వాళ్ళందరూ అక్కడ మరో 2 రోజులు ఉండి వరంగల్ బయలుదేరిపోయారు. కొండపాలెం గ్రామస్తులు వారికి సాదరంగా వీడ్కోలు పలికారు. ఇల్లు చేరిన శ్రావణి తమ సోషల్ సర్వీస్ క్యాంప్ తాలూకు విశేషాలు చెప్తూ పద్మావతి వేణును అక్కడకు రప్పించడం, అతను వెళ్ళేటప్పుడు తనకు చెప్పిన విషయం గురించి వివరించింది. కూతురు ఆవేదన విన్న మీనాక్షమ్మ, నీకోసం 5 ఎకరాలు వద్దన్న వేణు గురించి ఎటువంటి భయాలు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది. పద్మ కూడా ఇలానే చెప్పింది అన్నది శ్రావణి. వయసులో చిన్నదే అయినా మంచి మాట చెప్పింది అని మెచ్చుకుంది మీనాక్షమ్మ. కొద్ది నెలలు గడిచాయి. నాకు సింగరేణి కాలరీస్లో ఇంటర్వ్యూ ఉంది అని ఉత్తరం వ్రాసాడు వేణు. వెంటనే శ్రావణి, ఇంటర్వ్యూ అయ్యాక ఇటు రండి అని సమాధానం వ్రాసింది. అతని మొహమాటం తెలిసిన శ్రావణి తండ్రి చేత కూడా తప్పక రమ్మని ఉత్తరం వ్రాయించింది. అతను ఇంటర్వ్యూ ఎప్పుడో తెలుసు కాబట్టి శ్రావణి వాళ్ళు ఇల్లు అది శుభ్రం చేసి అతని కోసం ఎదురు చూశారు. ఇదివరకటి వలి అతనెక్కడా హోటల్లో దిగుతాడోనని భార్గవ బస్టాండ్ దగ్గర కాపలా కాచి ఇంటికి తీసుకువచ్చాడు. అతన్ని చూడగానే శ్రావణి ముఖం విప్పారింది. బాగున్నారా అని పలకరించి అతని చేతుల్లోని బ్రీఫ్ కేస్ అందుకుంది. మీనాక్షమ్మ చల్లటి మజ్జిగ అందించింది. కొద్దిసేపు కబుర్ల అనంతరం భోజనాలు చేశారు. ఆ తరువాత భార్గవ క్యారమ్స్ ఆడదామన్నాడు. మీనాక్షమ్మ బావగారిని కొంచెం సేపు పడుకొని అన్నది. శ్రావణికైతే తామిద్దరు ఒంటరిగా కబుర్లు చెప్పుకోవాలనిపించింది. వేణు, అందరం కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. భార్గవ తన కాలేజీ కబుర్లు చెప్పసాగాడు. ఆ కబుర్లు వింటూ మధ్యలో తలెత్తిన శ్రావణికి వేణు తన వంకే తదేకంగా చూస్తూ కనిపించాడు. అది గమనించిన శ్రావణికి సిగ్గు ముంచుకొచ్చింది. ఆమె సిగ్గు గమనించిన వేణు ఆ సిగ్గు ఎంతో బాగుంది అనుకున్నాడు. భార్గవ, మనం ముగ్గురం సినిమాకి వెళదాం అన్నాడు. అమ్మతో చెప్పు అంది శ్రావణి. ఆ అబ్బాయి తల్లిని అడిగి వచ్చి అమ్మ మనం సినిమాకి వెళ్ళడానికి ఒప్పుకుంది అని చెప్పాడు. ఆ సాయంత్రం ముగ్గురు విజయశాంతి సినిమా, పెళ్ళీడు పిల్లలు అని సినిమాకు వెళ్లారు. భార్గవ సైకిల్ మీద, వాళ్ళిద్దరూ రిక్షా మీద వెళ్లారు. రిక్షాలో వేణు స్పర్శ ఆమెకు మదిలో గిలిగింతలు రేపింది. వేణు ప్రక్కన కూర్చుని సినిమా చూడడం శ్రావణికి గొప్ప థ్రిల్నిచ్చింది. ఇంటర్వెల్లో ముగ్గురు డ్రింక్స్ తాగారు. వేణు పర్సు తీసి డబ్బులిచ్చాడు. అతను అలా డబ్బులు ఇస్తుంటే శ్రావణికి హీరోలా అనిపించాడు. సినిమా అయ్యాక మరలా రిక్షా ఎక్కారు. సినిమా కబుర్లు చెప్పుకుంటూ రిక్షా ప్రయాణం చేయడం ఎంతో బాగుందనిపించింది. రాత్రి భోజనం సమయంలో వేణు మరునాడు ఉదయం పలహారం చేసి బయలుదేరతానని చెప్పాడు. మరో రోజు ఉండమని కోరినా ఒప్పుకోలేదు. రాత్రికి చెరొక గదిలో పడుకున్నారు. ఆమె ఆలోచనలు అతని చుట్టూనే తిరిగాయి. ఎప్పటికో గాని నిద్ర పట్టలేదు. అది కలత నిద్ర. తెల్లవారింది. వేణు స్నానం చేసి పలహారం చేశాడు. అతను గదిలో మంచం మీద విశ్రమించాడు. ఆ గదికి తలుపులు లేదు. కేవలం కట్టెను మాత్రమే ఉంది. శ్రావణి వెళ్లి మంచం మీద అతనికి చేరువుగా కూర్చుంది. అతను వెళ్ళిపోతున్న విషయం గుర్తుకు వచ్చి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. ఆమె కన్నీళ్లు చూసిన వేణుకు హృదయంలో ప్రేమ పెల్లుబికింది. అతను తెలియకుండానే ఆమెను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. అదే క్షణం మీనాక్షమ్మ కట్టెను తొలగించి లోనికి వచ్చింది. మీనాక్షమ్మ గారు లోనికి రావడం చూసిన వేణు ఉలిక్కిపడి శ్రావణిని దూరంగా నెట్టాడు. అతనెందుకు అలా ప్రవర్తించాడో తెలియని శ్రావణి తల తిప్పి తల్లిని చూసింది. చింతపండు జాడీ కోసం వచ్చాను అంటూ ఆమె అలమారాలోని జాడీ తీసుకుని బయటకు వెళ్ళింది.
ఆమె కావాలని తాము హద్దులు దాటకుండా ఉండడానికి హెచ్చరికగా వచ్చిందని శ్రావణి అర్థం చేసుకుంది. అలా తాము ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం పిలవకుండా రావడం ఆమెకు సమంజసంగా తోచలేదు. మరి కొంచెం సేపటికి అతను బయలుదేరిపోయాడు. వెళ్ళేటప్పుడు అత్తగారి ముఖం చూడ్డానికి ఇబ్బంది పడ్డాడు. వేణు, భార్గవ సైకిల్ మీద బయలుదేరిపోయారు. వేణు కనిపించేంత వరకు బయట నిలబడ్డ శ్రావణి ఆ తరువాత లోనికి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. అతని వియోగం ఒక ప్రక్క, కొద్దిసేపు అతని కౌగిలి హాయి అనుభవించనీయని తల్లి ఒక పక్క. ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏడ్చి ఏడ్చి ఆమె విశాల నయనాలు ఎర్రబారాయి. వేణు ఇక్కడికి రాకపోవడమే నయం. అతను వచ్చి వెళితే ఆ బాధ భరించడం చాలా కష్టం అనుకుంది శ్రావణి. ఆమె మనసు బాధగా మూలిగింది. అలా రోజులు భారంగా నడుస్తున్నాయి. విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. దేశవ్యాప్తంగా బందులు జరిగాయి. ఆ బందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఒకరోజు శ్రావణి బృందం కాలేజీకి చేరగానే వేరే కాలేజీ అబ్బాయిలు వచ్చి విషయం చెప్పి అన్ని కాలేజీలు బంద్ చేస్తున్నాయి, మీరు కూడా బంద్లో పాల్గొని సహకరించండి అని కోరారు. ఆ కారణం సమంజసంగా తోచిన శ్రావణి మిత్ర బృందం విద్యార్థినులతో క్లాసుకు వెళ్ళొద్దని చెప్పి అందరూ మెట్ల మీద కూర్చున్నారు. ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ కొందరు వచ్చి విషయం తెలుసుకున్నారు. కాలేజీ బంద్కు కొందరు లెక్చరర్స్ సంతోషించారు కూడా. కొంచెం సేపు స్లోగన్స్ ఇచ్చి తరువాత అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరునాడు ఆ వార్త దినపత్రికల్లో కూడా వచ్చింది. కొద్ది రోజులు గడిచాయి. వేణు సింగరేణి కాలరీస్ ఇంటర్వ్యూలో తను సెలెక్ట్ కాలేదని ఉత్తరం రాశాడు. శ్రావణికి బాధ అనిపించినా తొలి ప్రయత్నమే కదా, నిరుత్సాహపడవద్దు అని వేణుకు ఉత్తరం రాసింది. నెలలు గడిచాయి. 3వ సంవత్సరం ఫైనల్ పరీక్షలు వచ్చేశాయి. వేణు ఆలోచనలతో శ్రావణి చదువు మీద శ్రద్ధ పెట్టలేదు. ఏదో పరీక్షలు వ్రాసింది, పాస్ అయితే గొప్ప అనుకుంది. వేణు కూడా ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్షలు వ్రాసి ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాడు. పరీక్షలైన వెంటనే పద్మావతి తన ప్రేమ వివాహం గురించి, రమేష్తో పెళ్లి గురించి తండ్రికి చెబుతున్నట్లు శ్రావణితో చెప్పింది. శ్రావణికి ఆ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందోనని భయం వేసింది. పద్మావతి మాత్రం ధైర్యంగా రమేష్తో తన ప్రేమ గురించి అతన్నే చేసుకుంటానని తండ్రితో చెప్పింది. రామరాజు గారు కూతురి అభిప్రాయం మన్నించారు. కులాంతర వివాహం గురించి ఆయన ఆలోచించలేదు. రమేష్ గుణగణాల గురించి ఆలోచించి వాకబు చేశారు. అందరూ రమేష్ బుద్ధిమంతుడు అని చెప్పారు. రామరాజు గారు అల్లుడు ఉద్యోగస్తుడై ఉండాలి అని నియమం పెట్టుకోలేదు. తనకున్న ఆస్తిపాస్తులతో అబ్బాయి చేత ఏదైనా వ్యాపారం పెట్టించవచ్చని ఆలోచించారు. ఇక ఆయన పెళ్లి విషయంలో తాత్సర్యం చేయలేదు. రమేష్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడాడు. అంతటి దొరవారితో సంబంధానికి వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పద్మావతి తన పెళ్లికి ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది. శ్రావణికి అదంతా కలలా తోచింది. స్నేహితురాలు అంత ధైర్యంగా తన ప్రేమ గురించి చెప్పడం, అంతటి దొరవారు కులాంతర వివాహానికి ఒప్పుకోవడం, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయడం శ్రావణికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. రామరాజు గారు కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. పలు రకాల వంటకాలతో పెళ్లి భోజనం అద్భుతంగా ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరికీ మంచి కానుకలు ఇచ్చి పంపారు. శ్రావణి పద్మావతితో అదృష్టవంతురాలివి, త్వరగా పెళ్ళైపోయింది అన్నది. అందుకు పద్మావతి, అదృష్టం నాది కాదు, నీది. ఎందుకంటే నిరీక్షణలోని మధురిమ అనుభవిస్తున్నావు అన్నది. శ్రావణి ప్రతి చిన్న విషయం వేణుకి ఉత్తర రూపంలో తెలియబరిచేది. అది చదివి వేణు ఆ అమ్మాయి తన చుట్టూ ఎన్ని ఆశలు పెనవేసుకుంటున్నదో అర్థం చేసుకునేవాడు. అంతటి ప్రేమమూర్తి తన జీవిత భాగస్వామిని కాబోతున్నందుకు గర్వపడేవాడు. తను మాత్రం ఎక్కువగా ఉత్తరాలు వ్రాసేవాడు కాదు. ఆ విషయంలో శ్రావణి అసంతృప్తిగా ఉందని తెలిసినా ఏం చెయ్యలేకపోయేవాడు. ఉత్తరాల్లో కూడా ఆమె మీద విపరీతమైన ప్రేమ కురిపించేవాడు కాదు. ప్రేమ అనేది హృదయంలో దాచుకోవాలి అన్నది అతను నమ్మిన సిద్ధాంతం. కాలచక్ర పరిభ్రమణంలో మరికొద్ది నెలలు గడిచాయి. వాళ్ళిద్దరి పరీక్ష ఫలితాలు వచ్చాయి. శ్రావణి 3rd క్లాసులో పాస్ అయ్యింది. తను ఎలా పాస్ అయ్యాను అన్నది శ్రావణికి పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆ అమ్మాయి చదివింది తక్కువ, క్లాసులో విన్నదేదో వ్రాసిందంతే. వేణు అలా కాదు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. శ్రావణి, నేను మీ గురించి ఎక్కువ ఆలోచించాను, అందుకే నాకు తక్కువ మార్కులు. మీరు నా గురించి తక్కువ ఆలోచించారు, అందుకే మీకు ఎక్కువ మార్కులు అని ఉత్తరం రాసింది. సమాధానంగా వేణు, అలా కాదు, నీకు నేనే ముఖ్యం, అందుకే తక్కువ మార్కులు. నాకు అలా కాదు, నీవు చదువు రెండూ ముఖ్యం, అందుకే మంచి మార్కులు అని ఉత్తరం రాశాడు. 2 డిగ్రీలు పూర్తయ్యాయి కాబట్టి ఇక పెళ్లి జరిగిపోతుందని శ్రావణి కలలు కన్నది. అయితే ఆమె కలలు అంత త్వరగా నెరవేరలేదు. వేణు తండ్రి బ్యాంకు మేనేజర్గా పనిచేసేవారు. కొంతకాలం విదేశంలో పెళ్లి చేయాలన్నది ఆయన ఆకాంక్ష.
అందుకోసం అతను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన క్వాలిఫికేషన్స్, అర్హత, అనుభవం దృష్టిలో ఉంచుకుని 1 సంవత్సరం అమెరికాకు డెప్యుటేషన్ మీద పంపడానికి ఆర్డర్స్ వచ్చాయి. ఆయన ఆనందానికి అవధులు లేవు. రామచంద్రరావు గారు ఈ క్రెడిట్ కూడా కోడల అకౌంట్లోనే వేశారు. అదంతా శ్రావణి కోడలుగా రాబోతున్న వేళ విశేషమని భావించారు. అందరికీ చెప్పారు కూడా. ఆయన అమెరికా వెళ్లే ముందు శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చారు. దయచేసి 1 సంవత్సరం ఓపిక పట్టండి. నేను అమెరికా నుంచి రాగానే పిల్లలు పెళ్లి జరిపించేద్దామని అభ్యర్థించారు. శ్రావణి తల్లిదండ్రులు ఏం మాట్లాడలేకపోయారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తరువాత కూడా తమ పెళ్లి వాయిదా పడడం శ్రావణికి బాధగా అనిపించింది. వేణు శ్రావణికి ఉత్తరం రాశాడు. ఖాళీగా ఉండడం ఎందుకని హైదరాబాద్లో ఎంటెక్ జాయిన్ అవుతున్నాను. చదువుతూనే ఉద్యోగ ప్రయత్నం చేస్తాను. ఉద్యోగం దొరికితే చదువు మానేస్తాను. నీవు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే బాగుంటుందని నా సలహా. నిర్ణయం నీదే. ఇది ఉత్తరం సారాంశం. అది చదివిన శ్రావణికి ఒక విషయం బోధపడింది. తమ పెళ్ళేమంత త్వరగా జరగదని ఆమెకు నిరాశగా అనిపించింది. ఎంగేజ్మెంట్ తరువాత పెళ్లి ఆలస్యమైతే, అది సంవత్సరాల తరబడి అయితే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆమె అర్థం చేసుకుంది. ఇంట్లో ఉంటే మరింత బాధాకరంగా ఉంటుందని ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి నిర్ణయించుకుంది. ఆ విషయం తండ్రితో చెప్పింది. అందుకు ఆయన ఒప్పుకున్నారు. అయితే ఎక్కడ జాయిన్ చేయాలన్నది ఆలోచించారు. చివరికి అనంతపురం అయితే బాగుంటుందని నిర్ణయించారు. అక్కడైతే ఉమెన్స్ హాస్టల్ ఉంటుందని వాళ్ళ ఆలోచన. అంతేకాకుండా అక్కడ వాళ్ళ దగ్గర చుట్టాలు ఉన్నారు. ఆదివారం వాళ్ళ ఇంటికి వెళితే శ్రావణికి కాస్త రిలీఫ్ అని ఆలోచించారు. విషయం తెలిసి అక్కడ చుట్టాలు కూడా అమ్మాయి మంచి చెడ్డలు మేము చూసుకుంటామని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చారు. ఈసారి శ్రావణి ఎంఏ చెయ్యాలని భావించింది. అదైతే తేలికగా ఉంటుందన్నది ఆమె ఆలోచన. తండ్రి వేణు కూడా సపోర్టు చేశారు. ఆమె తండ్రి శ్రావణితో వెళ్ళి ఆమెను యూనివర్సిటీలోనూ హాస్టల్లోనూ జాయిన్ చేసి వచ్చారు. కొత్త ప్రదేశం, కొత్త ఫ్రెండ్స్, ఆమెకు అంతా క్రొత్తగా అనిపించింది. ఆ పరిస్థితుల్లో వేణుకు ఉత్తరాలు వ్రాయడమే ఆమెకు గొప్ప రిలీఫ్. ఆమె ఇబ్బంది గమనించిన వేణు ఆమెకు ఓదార్పు, ధైర్యం ఇవ్వడానికి కాస్తంత త్వరగా ఉత్తరాలు వ్రాయడం అలవాటు చేసుకున్నాడు. అది ఆమెకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. వేణు మాత్రం హైదరాబాదులో ఎంటెక్ చేరి త్వరగానే అక్కడి పరిసరాలకు అలవాటు పడ్డాడు. సెలవులప్పుడు శ్రావణి అనంతపురం నుంచి వరంగల్ వస్తూ ఉండేది. వాళ్ళకు హైదరాబాదులో దగ్గర చుట్టాలు ఉన్నారు. పిన్ని వరుస అవుతారు. వాళ్ళు రాఘవరావు గారికి శ్రావణి అనంతపురం హైదరాబాద్ నుంచి వెళుతుంది, వస్తుంది. ఒకసారి మా దగ్గరకు రావచ్చు కదా అని బాధపడుతూ ఉత్తరం రాశారు. అందుకు రాఘవరావు గారు, ఈసారి తప్పక మీ ఇంటికి వచ్చే అనంతపురం వెళుతుంది అని జవాబు వ్రాశారు. ఆ మాట ప్రకారం శ్రావణి హైదరాబాదులో దిగి వాళ్ళ ఇంట్లో ఉండి అనంతపురం వెళ్ళేలా ప్లాన్ చేసుకుంది. ఆ విషయం వేణుకు ఉత్తరం రాసింది. ఆమె ఏ రోజు బయలుదేరుతుందో తెలుసుకున్న వేణు తన స్టేషన్కు వచ్చి పికప్ చేసుకుని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేస్తానని సమాధానం వ్రాశాడు. శ్రావణి సంతోషపడింది. ఆమె ట్రైన్కి హైదరాబాదు బయలుదేరింది. తండ్రి స్టేషన్కి వెళ్లి ట్రైన్ ఎక్కించాడు. ట్రైన్ ప్రయాణం చేస్తున్న శ్రావణి ఊహలు వేణు వైపు మరలాయి. కదులుతున్నట్లున్న ప్రకృతి కిటికీలోంచి చూస్తూ వేణు గురించి ఆలోచించడం ఆమె హృదయంలో సరిగమలు పలికించింది. హైదరాబాద్ దగ్గర పడుతున్న కొద్దీ ఆమె హృదయ స్పందన పెరిగింది. వేణుని కలిసే ప్రతిసారి అదే భావన, అదే ఉత్సుకత కలగడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ట్రైను సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. శ్రావణి ట్రైన్ దిగింది. ఆమె కళ్ళు వేణు కోసం వెతుకులాడాయి. 2 నిమిషాలకు దూరాన వేణు తన వైపే నడిచి వస్తూ కనిపించాడు. ఆమె కళ్ళు మెరిశాయి. వేణు ఆమెను సమీపించి చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు. అతని కళ్ళు తన వైపు అపురూపంగా చూడడం ఆమె దృష్టిని దాటిపోలేదు. ఆమె హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ ప్రేమకు ఎంతకాలమైనా ఎదురు చూడవచ్చు అనిపించింది. ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు. అతని ప్రక్కన అలా నడవడం ఆమెకు ఎనలేని సంతృప్తినిచ్చింది. వేణు ఫ్రెండ్ని అడిగి స్కూటర్ తెచ్చాడు. వేణుతో అలా స్కూటర్ వెనుక సీటు మీద కూర్చుని ప్రయాణం చేయడం ఆమెకు మధురమైన స్వప్నంలా అనిపించింది. సినిమాల్లో చూసిన హీరో హీరోయిన్స్ గుర్తుకు వచ్చారు. స్కూటర్ ట్యాంక్ బండి మీద నుంచి వెళుతూ ఆమె మనసు ఆకాశంలో విహరించింది. ఈ జీవితానికి ఈ భాగ్యం చాలు అనుకుంది. వేణు అడిగే ప్రశ్నలకు యాంత్రికంగా సమాధానాలు ఇయ్యసాగింది. కారణం మనసు గగన విహారం చేయడమే. స్కూటర్ శ్రావణి పిన్నిగారింటి ముందు ఆగింది. వాళ్ళు శ్రావణి వేణులను సాధారణంగా ఆహ్వానించారు. వాళ్ళకు శ్రావణి వేణువుల ఎంగేజ్మెంట్ గురించి తెలుసు. వాళ్ళు కూడా ఆ వేడుకకు హాజరయ్యారు. క్వశ్చన ప్రశ్నలు అయ్యాక కాఫీలిచ్చారు. ఆ పూట వేణు అక్కడే భోజనం చేశాడు. తరువాత అందరూ ప్లేయింగ్ కార్డ్స్ ఆడారు. అన్నిసార్లు వేణునే విన్ అయ్యాడు. వాళ్ళు వేణుని మెచ్చుకుంటే శ్రావణికి గర్వంగా అనిపించింది. సాయంత్రం టీ తాగిన తరువాత పిన్నిగారు, దగ్గరలో సినిమా థియేటర్ ఉంది, వెళ్ళిరండి, ఈ ముచ్చట మళ్ళీ రాదు అన్నది.
ఆమె విశాలమైన ఆలోచనకు శ్రావణి ఎంతో సంతోషించింది. సాయంత్రం స్కూటర్ మీద ఇద్దరు సినిమాకు వెళ్లారు. గతంలో సినిమాకు వెళ్ళినప్పుడు భార్గవ ఉన్నాడు. ఇప్పుడు కేవలం వీళ్ళిద్దరే. కొంచెం సేపు సినిమా చూశాక ఆమె అతని భుజం మీద తలవాల్చింది. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అనిర్వచనీయమైన అనుభూతి పొందింది. తనను వేణు స్టేషన్ దగ్గర రిసీవ్ చేసుకోవడం, స్కూటర్ ప్రయాణం, సినిమాకు రావడం ఈ రోజు జీవితంలో మర్చిపోలేను రోజు అనుకుంది శ్రావణి. మధ్యలో వేణు, నీవిచ్చిన స్వెటర్ వేసుకున్నప్పుడు నీవు నా దగ్గరే ఉన్నట్లు వెచ్చగా హాయిగా ఉంటుంది అన్నాడు. ఆమె చెయ్యి వదలకుండా, పర్వాలేదు, సైకిల్ అబ్బాయికి కబుర్లు చెప్పడం వచ్చు అనుకుంది శ్రావణి. ఇంటర్వెల్లో వేణు బయటకు వెళ్లి ఆమెకు గోల్డ్ స్పాట్స్, తనకు కోకో కోలా తెచ్చుకున్నాడు. సినిమా అయ్యాక ఆమెను పిన్నిగారింట్లో దింపి బయలుదేరిపోయాడు. భోజనం చెయ్యమన్నా చెయ్యలేదు. శ్రావణి మరునాడు ఉన్నది కానీ మనసు వేణు దగ్గరే ఉండిపోయింది. ఆ మరునాడు అనంతపురం బయలుదేరిపోయింది. ముందే చెప్పడంతో వేణు వచ్చి ఆమెను తీసుకువెళ్లి ట్రైన్ ఎక్కించాడు. టికెట్టు తనే తీశాడు. ముందుగానే కొని తెచ్చిన యాపిల్స్ ఇచ్చాడు. ట్రైను బయలుదేరుతుండగా ఆమె అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ట్రైను వేగం పెరిగి అతని చెయ్యి తన చేతిలోంచి జారిపోతూ ఉంటే ఆమె సర్వం కోల్పోతున్నట్లు అనుభూతి చెందింది. అతను కనుచూపు మేర వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. యూనివర్సిటీ చదువు శ్రావణికి బాగానే అనిపించింది. కొత్త స్నేహితురాలు, మంచివారే. వాళ్లకు శ్రావణికి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిపోయింది. ఆ అబ్బాయి నీకు ఎలా పరిచయం? ప్రేమ పెళ్లికి పెద్దలు ఎలా ఒప్పుకున్నారు? ఇద్దరు ఎంతవరకు ప్రొసీడ్ అయ్యారు? ఇత్యాది ప్రశ్నలు గుప్పించేవారు. అలాగే వేణు ఫోటో చూపించమని పిలిచి పెట్టారు. లేదు అని చెప్పినా వినలేదు. శ్రావణికి ఉత్తరాలు వ్రాసిన మొదట్లో అతను పాస్పోర్ట్ సైజ్ ఫోటో తాలూకు హెడ్ కత్తిరించి అంటించి పంపడం గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది. ఇక తప్పక ఎంగేజ్మెంట్ అప్పుడు తీసిన ఫోటో ఒకటి చూపించింది. కుర్రాడు బాగున్నాడు అని అందరూ సర్టిఫై చేశారు. శ్రావణి వేణుకు ఉత్తరాలు వ్రాయడం మానలేదు. ఆమె వేణుకు ఉత్తరాలు వ్రాస్తుంటే, రూమ్మేట్స్ డిస్టర్బ్ చేయకండి, మన హీరోయిన్ హీరోకి ప్రేమలేఖ వ్రాస్తున్నది అని జోక్స్ విసిరేవారు. ఎవరు చదివే ప్రయత్నం చేసేవారు కాదు. ప్రైవసీ కాపాడేవారు. ఒక్కోసారి ఎంగేజ్మెంట్ జరిగినా పెళ్లికి వచ్చిన గ్యాప్ తలుచుకొని శ్రావణి డల్ అయ్యేది. అది గమనించిన ఫ్రెండ్స్ జోక్స్ విసిరి ఆమెను మామూలు స్థితికి తెచ్చేవారు. ఒక్కోసారి చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్ నుంచి వేణుకు ట్రంక్ కాల్స్ బుక్ చేసేది. అతని స్వరం వింటే చాలు ఆమెకు ఎనలేని ఆనందం కలిగేది. ఆ క్షణం సర్వం మర్చిపోయేది. వేణుతో అలా మాట్లాడుతూ ఉండిపోవాలనిపించేది. ఆదివారం చుట్టాలింటికి, వారం సెలవులు వస్తే వరంగల్, చదువు, ఫ్రెండ్సు, వేణుకు ఉత్తరాలు. శ్రావణి బిజీ అయిపోయి పెళ్లి సంగతి కాస్త మర్చిపోయింది. మధ్య మధ్యలో పద్మావతి శ్రావణికి ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ఆ ఉత్తరాలు తమ వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉందని, ఏదేమైనా ప్రేమించాక పెళ్లికి ఎదురు చూడడంలోనే థ్రిల్ ఉంటుందని వ్రాసేది. అలాగే ఒకప్పుడు గానుగ చెట్టు మీద తాము వ్రాసిన పేర్లు ఇప్పుడు ఉబ్బెత్తుగా వచ్చి ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయని, తాము ఇద్దరి పేర్లు చూసి రమేష్ గొప్ప థ్రిల్ అయ్యాడని వ్రాసింది. అది చదివిన శ్రావణికి వేణుతో వెళ్లి ఆ పేర్లు చూసి రావాలని అనిపించింది. అదే విషయం వేణుకు ఉత్తరం వ్రాసింది. ఎప్పుడో ఒకసారి వెళ్దాం అని వ్రాసాడు. వేణు ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండంగా మంచి ఉద్యోగం వచ్చింది. అతను చదువు మానేసి ఉద్యోగంలో చేరుతున్నట్లు శ్రావణికి ఉత్తరం రాశాడు. అందుకు శ్రావణి సంతోషంగా ఒప్పుకుంది. ఎందుకంటే ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకోవాలన్నది వేణు సంకల్పం. ఎంటెక్ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నం మొదలు పెడితే అది ఎప్పటికి వచ్చునో. అదే ఇప్పుడు ఉద్యోగంలో చేరిపోతే వాళ్ళ నాన్నగారు అమెరికా నుంచి రాగానే పెళ్లి జరిపించవచ్చు. అదీ కాక వచ్చింది మంచి ఉద్యోగం. ఇలా ఆలోచించిన శ్రావణి వేణు ఉద్యోగంలో చేరడానికి సంతోషంగా ఒప్పుకుంది. వేణు ఉద్యోగంలో చేరిపోయాడు. తొలి జీతం అందుకోగానే, ఈసారి మనం కలుసుకున్నప్పుడు నీకు మంచి పార్టీ ఇస్తాను అని ప్రామిస్ చేశాడు. యూనివర్సిటీలో దీపావళికి 2 రోజులు సెలవులిచ్చారు. శ్రావణి స్నేహితురాలు వైజయంతి హైదరాబాద్ వెళుతూ, నీవు రావచ్చు కదా, చెప్పకుండా వుడ్బీ దగ్గరకు వెళితే ఆ థ్రిల్ వేరు అని ఊరించింది. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఆలోచిస్తే శ్రావణికి కూడా ఆ థ్రిల్ అనిపించింది. అందుకే స్నేహితురాలతో తను వస్తున్నానని చెప్పింది. వేణు ఒక ఉత్తరంలో తను ఉంటున్న ఇంటి చిరునామా వ్రాసాడు. కాబట్టి తేలికగా వెళ్ళిపోవచ్చు అని అంచనా వేసింది శ్రావణి. శ్రావణి వైజయంతి సికింద్రాబాద్ స్టేషన్లో దిగారు. చెరొక బస్ ఎక్కారు. శ్రావణి అమీర్పేట బస్ ఎక్కింది. స్టాప్లో దిగి కొంచెం దూరం నడిచి ఎక్కువ ఇబ్బంది పడకుండానే వేణు రూమ్ తెలుసుకోగలిగింది. అయితే వేణు రూమ్ లాక్ చేసి ఉంది. ట్రైన్ లేట్ వలన ఆమె సకాలంలో చేరుకోలేకపోయినట్లు గ్రహించింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆమెకు వేణు పనిచేసే ఆఫీస్ అడ్రస్ తెలియదు. అతన్ని ఎగ్జైట్ చేయాలని చెప్పకుండా వచ్చి తను చిక్కుల్లో చిక్కుకున్నట్లు శ్రావణి గ్రహించింది. బ్యాగు అరుగు మీద పెట్టి ఏం చెయ్యాలో ఆలోచించసాగింది. ఇంతలో ఆ ఇంటి ముందు ఒక మోపెడ్ ఆగింది. దాని మీద ఉన్న నడి వయసు వ్యక్తి
వేణు ఉన్నాడా అని అడిగాడు. లేరండి, తాళం వేసి ఉంది, బహుశా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు అని చెప్పింది. అతను బయలుదేరబోతుంటే శ్రావణి అతని దగ్గరకు వెళ్ళి, వేణు పనిచేసే ఆఫీస్ అడ్రస్ మీకేమైనా తెలుసా అని అడిగాడు. అందుకు ఆయన, మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, నీవెవరు అని అడిగాడు. శ్రావణికి ఒక క్షణం ఏం చెప్పాలో పాలుపోలేదు. క్షణమాగి చుట్టాలం అని చెప్పింది. నీకు అభ్యంతరం లేకపోతే ఆఫీస్కు తీసుకువెళతాను అన్నాడు. శ్రావణికి అదే నయమనిపించింది. అతను ఆమెను ఆటోలో ఎక్కించి తను మోపెడు మీద బయలుదేరాడు. ఆటో అతన్ని ఫాలో అవుతూ ముందుకు సాగింది. సిటీలో ఒక కొత్త వ్యక్తిని నమ్మి అతనితో వెళ్ళడం ఎంతవరకు సమంజసం అని ఆమె ఆలోచించలేదు. శ్రావణికి ఎక్కిన ఆటో మలుపులు తిరుగుతూ ప్రయాణం చేయసాగింది. ఎంతకు గమ్యం రాకపోవడంతో ఆమెకు అనుమానం మొదలైంది. మోపెడు మీద ఉన్న వ్యక్తి కూడా ఒక మలుపులో మాయమయ్యాడు. శ్రావణికి మనసులోని అనుమానం బలపడింది. ముక్కు ముఖం తెలియని వ్యక్తి మాట నమ్మి ఆటో ఎక్కడం ఎంత పొరపాటో బోధపడింది.